22వ అధ్యాయము. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. మరలా ఆత్రి మహాముని అగస్త్యునికిట్లు చెప్పదొడగెను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించిన తన గృహమును కరిగెను. అట్టి సమయంలో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపకుము, నీకు వెంటనే చెల్లా చెదురైన నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడైన. ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడాను. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినది. అదిమునుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా. ఆ యుద్ధములో గాంబోజాది బాపాలుడి ఓడిపోయి పురంజయ రక్షింపుము అని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రు భయము కలుగుతుందా? విషం త్రాగినను అమృతమే అగును. ప్రహ్లాదనకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరిని ప్రార్థించి త్రాగగా అమృతమైనది గదా. శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును దృఢువు చిరంజీవియే గదా. హరినామ స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును, అధర్మము ధర్మమగును మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడుము, పామై కరచును. కార్తీక మాసం అంతయు నది స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ పవిత్రతను పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సునుముకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించిన వారికి ఏ జాతి వారైనను పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యాయన మునరించి దైవభక్తి గలవాడై కార్తీక వ్రతమనుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తమున హృదయ పద్మమున భగవంతుడుండును. సంసార సాగర ముత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీయము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహామునులు, మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి. శ్రీహరి భక్త వత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును. ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు. అందువలన లోకశోకకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలు నొసంగి కాపాడుచుండిరి. శ్రీమన్నారాయణుని సర్వాంతర్యామి, 1000 సూర్యభగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నిరాజాక్షుడు, 14 లోకములను తన కుక్షియంతిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఎంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలియగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ కార్తీక మాసములో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలకు సంతోషించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.
ద్వాదశాధ్యాయము 22వ రోజు పారాయణము సమాప్తము.